వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం రామకృష్ణపూర్ గ్రామంలో 2000కు పైగా మామిడి చెట్లు గల తోట దగ్నం. కలెక్టరేట్ ముందు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ ధర్నా. స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు. ముజితాబ్ ఆలియాని న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తూ నిరసన. పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. తప్పు చేసిన ఏ పోలీసు అధికారిని వదలమంటూ పోలీసులకు జగన్ వార్నింగ్. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య కాండకాలం ఎక్కువ కాలం సాగదని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేయకండి, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. ఆయనకు ఊడింగం చేస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తామన్నారు. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తాం, పోలీసులు మారని అంటూ ఘాటుగా హెచ్చరించిన జగన్. యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీద కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో 7, 8 మరియు 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో రాఘన్న దర్వాజా నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ తోట వెంకన్న మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడడానికి అన్ని పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేసుకుంటూ, ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేవలం మత కళాలు సృష్టించుకుంటూ, మత విద్వేషాలు సృష్టించుకుంటూ రాజ్యాంగాన్ని ఇవ్వలొక్కే విధంగా వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. దీన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలు, కాంగ్రెస్ అన్ని పార్టీల మీద ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలా ఇది మతదత్త పార్టీలను అందరూ గురించి మరి మైనార్టీలను కూడా విస్మరించుకుంటూ ఇవాళ రాజ్యాలను మన కూలగొట్టుకుంటూ
ఇవాళ అధికారం చేపట్టుకుంటూ అందరినీ విస్మరించుకుంటూ చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కురిసిన రాళ్ల వానతో కళ్ళల్లో ఆరబోసిన మిర్చి తడవడంతో రైతులు టర్బర్లు కప్పినా ఫలితం లేకపోయిందని, తడిసిన మిర్చికి ధర కోల్పోయి ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతుందని మిర్చి రైతులు బోరున విలిపిస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో చేతికొచ్చిన వరి పంట సైతం గింజలు నేలరాడడంతో వరి రైతులు 85% నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేపట్టి జరిగిన పంట నష్టంపై పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జాతీయ రహదారి 163పై వృక్షాలు నేరకొరగడంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వృక్షాలను తొలగించి రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఇగో కళ్ళల్లో రాళ్ళ వర్షం చూసుకోండి. ఇక రాళ్ళ వర్షం పడతాయి. ఇక అదే వీడియో పెట్టిన నల్లూరులో ఇది రాళ్ళ వర్షం ఫస్ట్ టైం పడుతుంది చూడండి. ఇక ఒడ్లు మొత్తం నడిచిపోయినాయి, రాళ్ళు పడ్డాయి. అయిపోయింది. వరి పంట కూడా రాళ్ళ వర్షానికి విపరీతంగా కనీసానికి ఒక 70-80% గింజ మొత్తం రాలి మొత్తం కింద నేలమట్టం అయిపోయింది. నాకు సుమారు ఎకరానికి నష్టం ఒక 25-30 బస్తాల నష్టం జరిగింది. కావున నాకు గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చి చూసి నాకు ఏమన్నా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నా ఉపాధ్యాయం దీని మీద నా బతుకుదేరు. కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చి చూసి అధికారులు వచ్చి చూసి నాకు కొంచెం ఏదో న్యాయం సహాయం చేయాలని కోరుకుంటాను. నేను ఏటూరు మండలం శంకరాయపల్లి గ్రామంలో నేను 2 ఎకరాల మిర్చి చేశాను. చేసి కోత కోసుకొని కళ్ళంలో ఆరబోసుకుంటే రాళ్ళ వర్షం అధికంగా పడి కాయలు మొత్తం పచ్చడై మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మాకు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను. నా పేరు కుమ్మరి సదస్సు, మాది ఏటూరు మండలం శంకరాయపల్లి గ్రామం, ములుగు డిస్టిక్. నిన్న కురిసినటువంటి వడగళ్ల వానకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతి బీభత్సంగా పెద్ద రాళ్లతో కురిచి మా మిర్చి కళ్ళాల వద్ద ఆ వడగళ్ల వానకు ఎంతో తీవ్రంగా కాయలు మొత్తం పచ్చడి పలిగి ముక్కలుగా మారిపోయినాయి. తక్షణమే గవర్నమెంట్ దీనిపై రైతుల పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
చూసుకున్నాక ఏమాత్రం గిట్టుబాటు ధర లేక ఎంతో ఈ కూలీ రేట్లు పెరిగినా కూడా సరే అలా పోతే ఏమొస్తాయని చెప్పేసి ఏందో ఏర్పడితే ఈ వడవల్ల వాన రైతులను చాలా తీవ్రంగా నష్టానికి గురి చేసినట్టు ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు ఎంతో కొంత బాధ్యత చేపట్టాలని కోరుకుంటున్నాం. పత్తికొండ బైపాస్లో ఆంధ్రనీవ సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మంత్రితో పాటు ఎమ్మెల్యే గుమ్మూరు జయరాజ్, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. मुझे ना ఇదే నేను వస్తాను అధ్యక్ష ఎడ్ వరకు అదండి జస్ట్ वाइट किधर है बस में फोन చేసి అట్లా అప్పటికల్లా వచ్చేసా నేను పరిశీలిస్తారు. ఓకే
హైదరాబాద్లో ముజితాజ్ అలీ అనే న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చిందని, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించి న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని స్వతహాగా న్యాయవాది అయిన మంత్రి శ్రీధర్ బాబు మరియు న్యాయవాదులు వెన్నుదున్నుగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి భారత ప్రభుత్వంపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి చేసినప్పటికీ న్యాయవాదుల రక్షణ చట్టం నేటికి కూడా అమల్లోకి రాబడలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 16, 17 పేజీలలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీసుకువస్తామని వాగ్దానం చేసి న్యాయవాదుల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగినది. ఆ యొక్క పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు న్యాయవాది గారైనటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు న్యాయవాది సోదరులైనటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు గారు వారి ఇరువురు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక కమిటీగా ఏర్పడి న్యాయవాదుల రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును కూడా రూపొందించడం జరిగింది. ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్లు ప్రతిని బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు కూడా పంపించడం జరిగింది. కొన్ని సవరణలు, చిన్న సవరణల తర్వాత ఆ యొక్క బిల్లు చట్టరూపం దాల్చినప్పుడు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని బిల్లు రూపేణ అమల్లోకి తీసుకురావాలని సిరిసిల్ల న్యాయవాదుల సంఘం పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దైవభక్తి చాటుకొని 7 ఆలయాలు ఒకే చోట నిర్మించిన సామాన్య వ్యక్తి. కుప్పం మండలం దాసేగౌనూరు పంచాయతీ రామ్నగర్ సమీపంలో ఉన్న కొండెప్ప కొట్టాలకు చెందిన రాజ్గోపాల్ అనే రైతు కండ్రిగారైన నాగరాజు గండెప్ప కోటలలో ఒకే చోట 7 ఆలయాలను నిర్మించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, ఈ విషయమై గ్రామస్తులతో చర్చించగా గ్రామ ప్రజలు స్పందించి సహాయ సహకారాలు అందించడం జరిగిందని, గ్రామస్తుల సహాయ సహకారంతో ఆలయాన్ని నిర్మించి దేవతా మూర్తులను ప్రతిష్ఠాపించి వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు చేయించి కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వీరార్జునానంతరమాచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి నమస్కరోమి. ఇది పంచాయతీ దాసాయిగన్నూరు పంచాయతీకి చెందిన రామనగర్ అనేటువంటి అడవిలో ఉండేటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ముందు ఇక్కడ మెయిన్ రోడ్లో ఒక చిన్న ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉంది. ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసేసి ఆ స్వామిని మళ్ళీ ఏమో ఇక్కడే తేవాలని ఆయన అనుగ్రహం ద్వారా ఇక్కడికి ఈ ఊరికి రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు, తర్వాత ఓం శక్తి, తర్వాత మా ఈశ్వరుడు, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత మహాలక్ష్మి, తర్వాత గంగమ్మ, ఈ ఇన్ని 7 దేవతల్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన చేసి ప్రతిష్టాపన సమారంభము చాలా ఘనంగా జరిపించినారు. వాళ్ళ సొంత కష్టంతో పాటు పక్కన ఉండేటువంటి వాళ్ళ కులస్తులు, తెలిసినటువంటి వాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఈ గుడి యొక్క కార్యక్రమాన్ని నెరవేరించి ఈ రోజుకి ఈ పూజ ముగించినారు. కొంచెం తొందరగా ఉంది వెహికల్స్ రావడానికి. దానికోసము ప్రజలు కూడా గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని విన్నవించుకుంటా ఉన్నాం. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
శ్రీ బాక్స్ ప్రారంభించి నెల రోజులు గడవక ముందే కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగించడంపై జాతీయ తెలుగు దినపత్రిక సాక్షి, శ్రీచక్ర, మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు సమాచారం అందించడంతో మహిళా ఉద్యోగులపై వేధింపులు కథనం వేశారు. ఆ వార్తతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కడప ఆర్జేటీ శ్యామెల్ను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఏఎంఓ లలిత కుమారి, జీసీడీఓ నాగసులోచనలు విచారణ అధికారులుగా నియమించారు. అయితే విద్యా బోధన కార్యాలయంలోనే మహిళా ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడ్డారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులను మేము మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నుండి మేము ఉపేక్షించేది లేదు. ఎవరైనా సరే వారి యొక్క ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి వేధింపులను మరి సంజ్ఞలతో కానీ ఏ ఇతర అటువంటి చర్యలు జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వారి మీద ఒక చర్యలు తీసుకోవడానికి మేము ప్రభుత్వం మీద అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చేస్తాము. మహిళా ఉద్యోగులు దయచేసి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు హింసను భరించి సైలెంట్గా ఉండవలసిన అవసరం లేదు. మార్చి 8 అయిపోయి 1 నెల కూడా కాలేదు. 1 నెలలోనే ఇన్ని జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో. కాబట్టి మహిళా ఉద్యోగులు ఎవరైనా సరే మా దృష్టికి ఈ సమస్యలు తీసుకొచ్చినట్లయితే వారికి తగు న్యాయం చేయగలమని చెప్పి మేము మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గోపీనాథ్కి బాణాసంచార పేలుస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనకు శాల్వా కప్పి గజమాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన చేతిలో మీదుగా భారీ కేక్ కట్ చేసి పెట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకేనా? రైట్. ఉన్ని అయ్యా తీసుకో. పెడతా ఇబ్బంది మన ముగ్గురు నువ్వు నేను
పార్టీ ప్రెసిడెంట్ ఊరికి ఎట్లా అంతే క్యాచ్ మీ అది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 5వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కార్పొరేటర్ శ్రీమాన్ ఎనలేని కృషి చేసినట్లు మాజీ కార్పొరేటర్ మిరియాల్ కార్ దేవేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని కొత్తూరు బ్రిడ్జి చేపల మార్కెట్ వద్ద సుమారు 25 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ తానాజీ, స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్తో కలిసి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మిరియాల్ కార్ దేవేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోదెండ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, సంక్షేమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల శ్రవంతి, కోడెపక్క గణేష్, సురేష్ బాబు, ముప్పిడి శ్రావణ్, శ్రీకాంత్, స్వప్న, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5వ డిగ్రీ ఎంతో ముఖ్యంగా ఈ జంక్షన్ అభివృద్ధి గురించి శ్రీమానన్న గారి ప్రోత్సాహంతో ఈరోజు ఫౌండేషన్స్తోనూ, ఎమ్మెల్యే గారితో, మేయర్ గారితో, కమిషనర్ గారితో చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ జంక్షన్ అభివృద్ధికి అన్నగారి శ్రీమానన్న గారిని ఎన్నలేని దీనికి తోడ్పాటు అందించడం జరిగింది. ఇక్కడ స్థానిక ప్రజలకు ప్రాబ్లమ్స్ గుర్తించుకొని ట్రాఫిక్ జంక్షన్ను అభివృద్ధి చేయడానికి ముందుండి వారి యొక్క చొరవతో ఇది దిగ్విజయంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ డివిజన్ అధ్యక్షురాలు మరియు డివిజన్ కార్యకర్తలకు కూడా రుణపడి ఉంటారు. ఇక్కడ అందరూ ముఖ్యంగా శ్రీమానన్న గారి యొక్క పోతోలంతోనే ఈరోజు ఈ ఫౌండేషన్స్తో వేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.